లాక్డౌన్ వల్ల మనకు చాలా టైం దొరికింది. సో ఆ టైంని అబ్బాయిలు అయితే పబ్జి కోసము, అమ్మాయిలు అయితే యూట్యూబ్లో బ్యూటీ టిప్స్ కోసం యూటిలైజ్ చేస్తున్నారు. ఇంత యూటిలైజ్ చేసినా ఇప్పుడు దగ్గర 21 days అనేది దగ్గర పడుతుంది కాబట్టి సో వీటి గురించి చూడడం అయిపోయింది. సో ఇప్పుడు అందరూ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇద్దరు కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నారు. ఆ ప్లాట్ఫామే మూవీస్ ప్లాట్ఫామ్. సో చాలామంది మూవీస్ చూడడం మొదలుపెట్టారు. చాలామందికి అమెజాన్ ప్రైమ్ ఉంది, కానీ దాంట్లో బార్లో వచ్చే మూవీసే చూస్తున్నారు. ఆ మూవీస్ అయిపోయాక ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో మీకు అర్థం కాకపోతే నేను ఇప్పుడు హిట్ అయినా మీకు తెలియని ఒక 7 మూవీస్ చెప్పబోతున్నాను. సో దాన్ని మనం 7 బెస్ట్ తెలుగు మూవీస్ ఇన్ అమెజాన్ ప్రైమ్ అనబోతున్నాము. సో మీకు ఈరోజు నేను ఆ 7 మూవీస్ చెప్పబోతున్నాను. సో లెట్ స్టార్ట్ అవర్ షో. దిస్ ఈజ్ లక్కీ. వెల్కమ్ టు జల్సాపీడియా. ఆగండి. ఇప్పుడు మనం ఒక క్విజ్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. ఏంటంటే ఒకవేళ నేను చెప్పినాక కానీ నేను చెప్పక ముందు కానీ మీరు గిట్ట నేను చెప్పిన మూవీస్ చూసుంటే మాత్రం, లేకపోతే చూస్తే మాత్రం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ రూల్ అనమాట. సో నౌ లెట్ స్టార్ట్ అవర్ షో. నెంబర్ 7 శక్తి అనగానే నేను చూడలేదా, నువ్వు నాకు శక్తి అని ఎందుకు చెప్తున్నావు అంటే, నువ్వు చెప్తుంది ఎన్టీఆర్ శక్తి, నేను చెప్తుంది కార్తికేయ శక్తి. ఇది శక్తి అనే మూవీ కార్తికేయ నటించాడు. యాక్షన్ కింగ్ ఒక క్రూషియల్ రోల్ పోషించాడు. సో ఈ మూవీ అనేది తమిళ్ మూవీ, తమిళ్లో హీరో అనే మూవీ. ఇది అక్కడ హిట్ అయ్యాక మన తెలుగులో శక్తి అని డబ్ చేశారు. సో ఈ మూవీ ప్లాట్ వచ్చేసరికి మన కరెంట్ సొసైటీలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఆ సిస్టమ్ వెనుక జరుగుతున్న లొసుగులు ఏంటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలో చెప్పిన మూవీ. చాలామంది ట్రైలర్ చూసినా కూడా మూవీకి చూడలేదు. ఎందుకంటే ఆ గెటప్ కానీ, ఆ మాస్క్, హీరో పెట్టుకున్న మాస్క్ కానీ క్రిష్ మూవీలా ఉంది, కొంచెం క్రిష్ మూవీ ఏమో మళ్ళీ దాన్ని అడిట్ చేసి తీసారేమో అని అనుకుని చాలామంది ఈ మూవీ చూడలేదు. కానీ క్రిష్ మూవీకి శక్తి మూవీకి ఏం సంబంధం లేదు. జస్ట్ ఆ మాస్క్ ఒకటి సిమిలర్గా ఉందంతే. కానీ ద బెస్ట్ స్టోరీ లైన్ రాశాడు మాత్రం. డైరెక్టర్కి నేను హ్యాండ్స్ అప్ చెప్తున్నాను, అంత బాగుంది. ద థ్రిల్లర్ కమ్ డ్రామా కమ్ లవ్. అసలు ఈ మనం కరెంట్ సిచ్యువేషన్కి, కరెంట్ సొసైటీకి కావాల్సిన మూవీ ఇది. సో ఈ వీడియో కనుక పెద్దవాళ్ళు చూస్తున్నారా, ఈ మూవీ తప్పకుండా చూడండి. మీ పిల్లల ఫ్యూచర్ని ఏ దారిలో తీసుకెళ్లాలో తెలుస్తుంది. ఇప్పుడు ఈ వీడియోని 10th క్లాస్ స్కూల్ కిడ్స్ చూస్తున్నారా, అయితే చూడండి, మీకు నెక్స్ట్ ఏం చేయాలో అర్థమవుతుంది. 25 years 26 years కాలేజ్ వాళ్ళు చూస్తున్నారా, అయితే మీరు మీ స్కూల్ డేస్ని గుర్తు తెచ్చుకుంటారు, మీ పాస్లో జరిగిన సన్నివేశాలన్నీ గుర్తు చేసుకుంటారు, నవ్వుతారు, బాధపడతారు. సో మీరు ఏం చేయాలో అని అర్థమవుతుంది. అలా ఉంటుందన్నమాట మూవీ. సో ప్లీజ్ వాచ్ ఇట్, ద మస్ట్ వాచ్ మూవీ. ఈ మూవీ కనుక మీరు చూడకపోతే ఇక్కడే వీడియో ఆపేసి వెళ్ళి ఆ మూవీ చూసాక ఇక్కడ రండి. సో దట్ ఈస్ ద శక్తి మూవీ. కింద నేను ప్రతి ఒక్కటి లింక్ ఇస్తున్నాను. అమెజాన్ ప్రైమ్ ఉన్న వాళ్ళకి, ప్రైమ్ లేని వాళ్ళకి కూడా కింద డౌన్లోడ్ లింక్స్ నేను అవైలబుల్ పెడతాను. సో వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ నెంబర్ 6 వచ్చేసి మన ఊరి రామాయణం. ఈ మూవీ అనేది ప్రకాష్ రాజ్ నటించాడు. అండ్ డైరెక్షన్ అతనిదే, అండ్ స్టోరీ కూడా అతనిదే. మనకి ప్రకాష్ రాజ్ ఎక్కువ సినిమాలు నటిస్తాడని తెలుసు, కానీ చాలా మందికి స్టోరీస్ రాస్తాడు, డైరెక్షన్ చేస్తాడని తెలియదు. అండ్ తను ఎప్పుడు రేర్గా సినిమాస్ తీస్తాడు, అవి కూడా యాక్షన్ ఇవేం లేకుండా ఒక ఫ్యామిలీ టైప్లో, కానీ చాలా డిఫరెంట్గా రాస్తాడు స్టోరీస్ అనేవి. సో అలా ప్రకాష్ రాజ్ దగ్గర వచ్చిన ఇంకొక సూపర్ డిఫరెంట్ స్టోరీ అనేది ఈ మన ఊరు రామాయణం. ఈ మూవీని కరెక్ట్ స్పెసిఫిక్ జోనర్ అని చెప్పలేము, అలా ఉంటుంది మూవీ. సో సినిమా ప్లాట్ వచ్చేసరికి ప్రకాష్ రాజ్ ఊర్లో ఒక మంచి పెద్ద పేరుగున్న వ్యక్తి. అండ్ నెక్స్ట్ హీరోయిన్ వచ్చేసి ప్రియమణి ఒక ప్రాస్టిట్యూట్. అనుకోకుండా కొన్ని సంఘటనల వల్ల తను ప్రకాష్ రాజ్ ఇంటి ముందే చిన్న గుడిసె లాంటి ఇల్లులో ప్రకాష్ రాజ్ అండ్ ప్రియమణి లాక్ అయిపోతారు, బయట నుంచి లాక్ వేస్తారు ఎవరు. సో తన పరువు ప్రతిష్ట అని ప్రకాష్ రాజ్ ఆలోచిస్తాడు. సో లోపల ఏం జరిగింది, తను బయటికి ఎలా వచ్చాడు, అసలు రావడానికి ఏం చేశాడు, సో ఒకవేళ తను ఏ టైంకి బయటకు వచ్చాడు. ఒక నైట్ అంతా వాళ్ళిద్దరూ ఆ రూమ్లోనే ఉంటారు. సో తెల్లవారే లోపు ప్రకాష్ రాజ్ బయటికి వెళ్ళాలి, లేకపోతే ఊరు మొత్తానికి తెలిసిపోతుంది. సో ఈ స్టోరీని చాలా గ్రిప్పింగ్గా రాశాడు ప్రకాష్ రాజ్ మాత్రం. సో షార్ట్ అండ్ స్వీట్ మూవీ, జస్ట్ 1 hour 30 minutes ఉంటుంది మూవీ, కానీ చాలా బాగుంటుంది మూవీ మాత్రం. హాయిగా కూర్చొని ఎంత అంటే అంత నవ్వుకుంటాము. సో అంత బాగుంటుంది అనమాట మూవీ. సో మీరు ప్రశాంతంగా కూర్చొని నవ్వుకోవాలి అండ్ కొంచెం టెన్స్గా ఉండాలి మూవీ అంటే మాత్రం తప్పకుండా చూడాల్సిన మూవీ మన ఊరు రామాయణం. చూడండి. అండ్ నెక్స్ట్ నెంబర్ 5 అసురా.
అసుర అంటే అరే బిల్లి అసుర కాదురా అసుర అని అంటారు కావచ్చు మీరు. అసుర అని అంటేనేమో ధనుష్ నటించిన మూవీ, అసుర అంటేనేమో నారా రోహిత్ నటించిన మూవీ. సో దిస్ ఈజ్ మూవీ నారా రోహిత్ మూవీ. నారా రోహిత్ కి హిట్ పడి చాలా రోజులు అవుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే సోలో తర్వాత కరెక్ట్ హిట్ పడిందే లేదు నారా రోహిత్ కి. కానీ తన ఫిలిమ్స్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. తను ప్రామిసింగ్ గా మూవీస్ తీస్తాడు, ఒక కొత్త ప్లాట్ లో వెళ్తాడు, ఒక కొత్త స్టోరీని తీసుకుంటాడు. తను బిగ్ ఫ్యామిలీ నుంచి వచ్చానో ఇంకేదో అనో తను ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఎప్పుడు చూస్ చేసుకోలేదు. ఎప్పుడైనా ఒక సొసైటీకి సంబంధించినట్టయినా లేకపోతే ఒక కొత్తగా వచ్చే మూవీస్ అయినా కూడా సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. సో దట్ ఈస్ ద నారా రోహిత్. మీరు ఎప్పుడైనా నారా రోహిత్ మూవీస్ చూడండి, ఆ మూవీస్ అనేది ఎప్పుడు మనకి ఎప్పటికీ చూడాలనిపిస్తుంది. సో ఒక కొత్తదనం ఉంటుంది మూవీస్లో. ప్రతినిధి అయినా కానివ్వండి, సోలో అయినా, ఇవన్నీ ఏంటంటే కొంచెం డిఫరెంట్ జోనర్లో ఉంటాయి. సో అలా నారా రోహిత్ నుంచి వచ్చిన ఒక ప్రామిసింగ్ మూవీయే అసుర. చాలా మందికి ఈ మూవీ తెలియదు, ఎందుకంటే నారా రోహిత్ నుంచి వచ్చింది, సినిమా ఫ్లాప్ అయింది అని అంటారు కాబట్టి. సో కానీ అసుర ఇస్ ద బెస్ట్ మూవీ. అసుర సినిమా ప్లాట్ వచ్చేసరికి ఒక డ్రామా కమ్ థ్రిల్లర్ మూవీ. ఇది ఒక సపోజ్ ఎలా అంటే జులై మూవీ, ఒక నాన్న ప్రేమతో మూవీ. అంటే యాంటాగనిస్ట్ కి ప్రొటాగనిస్ట్ మధ్యలో ఒక క్రిస్పీ గేమ్ ఉంటుంది ఈ మూవీస్ లో. అలాంటి ఒక యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్, హీరోకి విలన్ కి మధ్యలో ఉండే ఒక క్రిస్పీ గేమ్ లాంటి మూవీయే అసుర. సో సినిమా ప్లాట్ వచ్చేసరికి నారా రోహిత్ ఒక హార్డ్ కోర్ జైలర్ అనమాట. తనకు ఎంత ఫుల్ ఆఫ్ యాంగ్రీ పర్సన్ అనమాట, తిక్కలేస్తే వేసేస్తాడనమాట. సో అలాంటి ఒక జైలర్, తన జైలుకి ఒక ఖైదీ వస్తాడు, మన యాంటాగనిస్ట్. తనకి ఉరిశిక్ష అనేది అమలవుతుంది. ఆ ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి ఈ క్రిమినల్ అనేది ఏం చేస్తాడు, ద బ్రిలియంట్ కిల్లర్ వర్సెస్ హార్డ్ కోర్ జైలర్ మధ్య జరిగే ఒక మూవీయే అసుర. సో ఈ మూవీలో ఈ తప్పించుకోవడానికి చేసే ఒక కొత్త కొత్త టెక్నిక్స్, ఐడియాస్ అనేది చాలా బాగుంటాయి మూవీలో. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాడ నుంచి వెళ్ళి మనకి ఎక్కడ యాంటాగనిస్ట్ కనిపించడు, తను ఆడే గేమే కనిపిస్తుంది. ఈ స్టోరీ ప్లాట్ కూడా అంతే, విలన్ కనిపించడు కానీ తను నడిపించే గేమే కనిపిస్తుంది. సో ఆ లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది, పిచ్చి పీక్స్ అసలు మొత్తం. మన వన్ ఆఫ్ ద ట్విస్ట్ టర్నింగ్ మూవీస్లో అసుర ఉంటుంది. సో మీరు ఈ మూవీ కనుక మిస్ అయి ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది మూవీ. మిమ్మల్ని నారా రోహిత్ మాత్రం అస్సలు డిసప్పాయింట్ చేయడు. అండ్ నెక్స్ట్ నెంబర్ 4 బ్రోచేవారెవరు. ఈ మూవీ చాలా మంది చూస్తుంటారు, ఎందుకంటే నివేదా థామస్ ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ శ్రీ విష్ణుకి కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. శ్రీ విష్ణు మంచి హిట్ పడుతూ వచ్చిన తర్వాత ఈ మూవీ తీసిన మూవీ అనమాట బ్రోచేవారెవరు. అండ్ కామెడీ సెక్టర్ వాళ్ళు కూడా చాలా మంది చూస్తుంటారు, ఎందుకంటే ఈ మూవీ కామిక్ థ్రిల్లర్ అనమాట. మూవీ ప్లాట్ వచ్చేసరికి ఈజీగా చెప్పలేము. సో చాలా అంటే సినిమా మాత్రం ద బ్యూటిఫుల్ ఉంటుంది. నన్ను అడిగితే మాత్రం 2019లో వచ్చిన బెస్ట్ మూవీస్లో బ్రోచేవారెవర్రా ఉంటుంది. సో ఈ మూవీ ప్లాట్ వచ్చేసరికి చెప్పాలి అంటే, నివేదా థామస్ ఒక ఫ్రీడమ్ లేని ఒక అమ్మాయి అనమాట. తన నాన్న దగ్గర పెరుగుతూ ఉంటుంది, అన్ని ఫుల్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్తో ఉంటుంది. తనకు నచ్చిన డ్యాన్స్ వదిలేసుకుంటుంది, అన్ని వదిలేసుకుంటుంది. అండ్ స్టడీ తనకి ఇష్టం లేకుండా స్టడీ చేస్తుంది. అన్నిటి నుంచి నేను ఫ్రీడమ్ కావాలి అనుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళాక ఏం జరిగింది, ఆ జరిగిన సంఘటనలు ఏంటి, తనని ఎవరో కిడ్నాప్ చేస్తారు, ఎందుకు కిడ్నాప్ చేశారు, ఏంటి అసలు ఏంటి అనేది ఒక క్రిస్పీగా నడిచే స్టోరీ. శ్రీ విష్ణు క్యారెక్టరైజేషన్ ఏంటి, సత్య ఒక క్రూషియల్ రోల్లో చేసే సత్య ఎవరు, సత్య ఏం చేస్తున్నాడు అనేది చాలా బాగుంటుంది మూవీ. అండ్ కామెడీకి రామకృష్ణ అండ్ కౌశిక్ ఎంత బాగా కామెడీ చేస్తారో మీకు తెలిసిందే. సో మూవీ చూడకపోతే మాత్రం ప్లీజ్ వెళ్ళి చూడండి, మూవీ మాత్రం చాలా బాగుంటుంది. యు ఆర్ మిస్సింగ్ ది గ్రేట్ మూవీ చూడకపోతే మాత్రం. అండ్ నెంబర్ 3 వచ్చేసి అంజలి CBI. ఈ మూవీ గురించి చెప్పని అవసరం లేదు. గుండు తొడిచేస్తాను ఏమనుకున్నావు? చూపేంటి లాస్ట్ వార్నింగ్ పిచ్చిగా బాగావో. అంటే అమ్మాయి చెప్పనవసరం లేదు అంటే అంత బాగుందని చెప్తున్నాను నీ గురించి. ఈ మూవీని చూసిన వాళ్ళు మాత్రం 3 కేటగిరీలుగా డివైడ్ అయిపోయి చూస్తుంటారు. ఒకటి ఆర్ యు ఓకే బేబీ, ఆ వీడియో చూసేసి ఈ మూవీకి చూసిన వాళ్ళు ఉంటారు. అండ్ నెక్స్ట్ గొప్ప సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ చూసి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అండ్ నెక్స్ట్ ముగ్గురు లేడీసా ఎక్కడ కళ్ళు కనిపించవా? నువ్వు సిగ్నల్ దగ్గర నిలబడి ముష్టాచుకోపో. పాపం చూసి సినిమాని చూస్తుంటారు. సో వీళ్ళు చూసిన అనమాట. ఇవి 3 చూడని వాళ్ళు మాత్రం అసలు ఈ మూవీ చూసుండరు. సో అంజలి CBI ఈజ్ ఏ
డ్రామా కమ్ థ్రిల్లర్ మూవీ, ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఒక ప్లాట్ వచ్చేసరికి ఒక సైకో కిల్లర్ అందరినీ చంపేస్తూ ఉంటాడు. సో ఈ చంపిన ప్రతిసారి తను మన అంజలి సిబే మన నయనతారనే టార్గెట్ చేస్తాడు, నయనతారకి చెప్పి చేస్తాడు. సో నయనతార మీద పగబట్టేసినట్టు ఉంటాడు అనమాట. సో అసలు నయనతారకి ఆ సైకో థ్రిల్లర్ గానికి ఉన్న కనెక్షన్ ఏంటి, అసలు ఈ సీరియల్ కిల్లింగ్ ఏంటి, అసలు ఏంటి అనేది, అసలు ఎలా పట్టుకుంది, అసలు ఈ స్టోరీ వెనుకున్న కిల్లింగ్ ఇంకా మోటివ్ ఏంటి అనేది ఈ స్టోరీ. అండ్ దీంట్లో చిన్నపిల్ల క్యారెక్టర్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. మీరు ఈ సినిమా చూస్తే మాత్రం ఫుల్ ఎంటర్టైన్ అవుతారు అండ్ థ్రిల్లింగ్ అనిపిస్తుంది. సో ఈ మూవీ మీరు తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ నెంబర్ 2 వచ్చేసి మాదా. ఈ మాదా మూవీ గురించి నేను ఇదివరకే మీ వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో పైన లింక్లో ఇస్తున్నాను. సో వెళ్ళి చూడండి. అండ్ దాంతో ప్లస్ ఇంకో 4 మూవీస్ చెప్పాను, ఆ మూవీస్ కూడా నచ్చితే చూడండి, డిస్క్రిప్షన్లో ఇచ్చినాను, వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ ఈ మూవీ అయిపోయిన తర్వాత నెంబర్ 1 అప్పట్లో ఒకడు ఉండేవాడు. శ్రీ విష్ణు, నారా రోహిత్ నటించిన ఈ మూవీ ప్లాట్ వచ్చేసరికి అంత సింపుల్గా ఉండదు. నేను చెప్తున్నాను, మంచిగా గుర్తుపెట్టుకోండి. నక్సల్ స్పోర్ట్స్ వింటేజ్ క్రైమ్ డ్రామా. అర్థమైందా? అర్థం కాదు, మళ్ళీ చెప్తున్నాను. నక్సల్స్ క్రైమ్ వింటేజ్ స్పోర్ట్స్ డ్రామా. సో ఇన్ని ఉన్నాయన్నమాట మూవీలో. మూవీ ప్లాట్ వచ్చేసరికి రైల్వే రాజు అని ఒక క్రికెటర్ ఉంటాడు, క్రికెటర్ అవ్వాలి అనుకుంటాడు, ఆడే అంత ఉంటుందన్నమాట టాలెంట్. సో అలా ఉన్న తను డిస్క్వాలిఫై అవుతాడు, ఎందుకంటే తన ఒక నక్సల్ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి. నక్సల్ వల్ల తన మీద కొన్ని క్రైమ్స్ అనేవి పడతాయన్నమాట. సో ఈ క్రైమ్ అనేది పడేసేది అండ్ నెక్స్ట్ ఎప్పటికీ రైల్వే జోన్ ట్రబుల్ చేసేది మన నారా రోహిత్ హీరో. తను ఒక పోలీస్ అనమాట, ఇంతియాజ్ అని. పోలీస్ ఇప్పుడు వీళ్ళ మధ్యన ఏంటంటే ఒక టగ్ ఆఫ్ వార్ టైం నడుస్తుంది అనమాట వీళ్ళిద్దరి మధ్యన. సో అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య ఏమైంది, అసలు నక్సల్ రాజు ఏం చేస్తారు, ఈ నక్సల్ రాజు క్రికెట్ అవ్వకపోవడం వల్ల ఒక క్రైమ్లో ఇరుక్కుంటాడు, ఆ క్రైమ్ నుంచి బయటికి వెళ్ళడానికి ఇంకో క్రైమ్ చేస్తాడు. అలా ఒక క్రికెటర్ నుండి ఒక గూండా వరకు ఎదుగుతాడు. సో ఈ మధ్యలో జరిగిన స్టోరీ ఏంటి, అసలు ఎదగడానికి కారణాలు ఏంటి, ఈ మన పోలీస్ ఇన్స్పెక్టర్ ఏం చేశాడు, రైల్వే రాజుకి ఏమైంది, అసలు ఏంటి స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు మూవీ మాత్రం. చాలామంది చూసుంటారు, నేను చాలామంది చూడని వాళ్ళకి చెప్తున్నాను. అప్పట్లో ఒకడు ఉండేవాడు, డోంట్ మిస్ ద మూవీ. సో ఈ 7 మూవీస్ మీకు నచ్చుంటే లేకపోతే మీరు చూడబోతుంటే ప్లీజ్ లైక్ చేయండి. దిస్ ఈజ్ లక్కీ లాగింగ్ అవుట్, లక్కీపీడియా.